లోకల్ న్యూస్కు స్వాగతం. ఈరోజు తెలంగాణ రాష్ట్ర ఐటీ శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రులు శ్రీధర్ బాబు గారి పర్యటనలు మంతిని నియోజకవర్గంలో ఉన్నాయి. దానికి భాగంగానే ఈరోజు ఏదైతే హనంకొండలో రైతు భరోసాకు సంబంధించిన కార్యక్రమంలో మంత్రి బట్టి విక్రమార్క గారు, ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క గారు, తుమ్మల నాగేశ్వరరావు గారితో పాటుగా శ్రీధర్ బాబు గారు అట్టి కార్యక్రమంలో 10 గంటలకు పాల్గొని ఆ తరువాత ఏదైతే ఉదయం ఇవాళ పొద్దున 11 గంటలకు మంతని నియోజకవర్గానికి సంబంధించిన మంతనికి సంబంధించి అమృత్ 2 పార్ట్ ఏదైతే ఉందో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా పల్లెల్లో మున్సిపాలిటీలో అభివృద్ధి కార్యక్రమాలకు సంబంధించి మంతిని హెడ్ క్వార్టర్ కు సంబంధించి మంతిలో ఉన్న నీటి సమస్యను దాదాపుగా పూర్తి స్థాయిలో నివారించగలగడం కోసం 8 లక్షల క్యూసెక్కుల వాటర్ నీటిని నిల్వ చేసే సామర్థ్యాన్ని దాదాపుగా 12 కోట్ల రూపాయలతోటి, అదేవిధంగా 25 కిలోమీటర్ల పైప్ లైన్ నిర్మాణానికి సంబంధించి శంకుస్థాపన చేయడం జరుగుతూ ఉంది. దాంతో పాటుగా ఏదైతే మున్సిపాలిటీలో నిర్వహించేటువంటి వన మహోత్సవం కార్యక్రమం, మొన్ననే పెద్దపల్లి జిల్లా కేంద్రంలో వన మహోత్సవ కార్యక్రమాన్ని ప్రారంభించిన శ్రీధర్ బాబు గారు, అదేవిధంగా మంతిని హెడ్ క్వార్టర్ కు సంబంధించి మంతిని నియోజకవర్గానికి సంబంధించి ప్రతి ఒక్కరూ భావితరాలకు మెరుగైన వాతావరణాన్ని అందించాలని వన మహోత్సవం కార్యక్రమాన్ని చేయడం జరుగుతూ ఉంది. అదే విధంగా రత్నాపూర్ గ్రామంలో సింగరేణికి సంబంధించి వారు ఏదైతే కార్పొరేషన్ సోషల్ రెస్పాన్సిబిలిటీకి ఉన్న 4.16 కోట్ల రూపాయలతోటి నిర్మించినటువంటి సబ్ స్టేషన్ ను ఈ ప్రాంతానికి సంబంధించిన ఏదైతే రైతాంగ సమస్యలకు కానీ, ఏదైతే ప్రజల జీవన శైలికి సంబంధించిన సబ్ స్టేషన్ కు సంబంధించి 4.16 కోట్లతోటి అత్యధిక నిధులు వెచ్చించి నిర్మిస్తున్నటువంటి సబ్ స్టేషన్ కార్యాలయాన్ని, అదే విధంగా కస్తూరిబా గాంధీ కాలేజీ సంబంధించి కస్తూరిబా కళాశాల సెన్నరి కాలేజీలో ఏదైతే కొత్తగా ఇంప్లిమెంటేషన్ చేయదలుచుకున్నారో దానికి సంబంధించి రామగిరి పాఠశాల భవనానికి సంబంధించి ప్రారంభానికి సంబంధించి మంత్రి గారు పర్యటన ఉన్నది. అదే విధంగా కమాన్పూర్ మండలంలో కూడా పలు కుటుంబాలను పరామర్శించే కార్యక్రమంలో మంత్రి గారు రావడం జరుగుతూ ఉంది. కాబట్టి పెద్ద ఎత్తున కాంగ్రెస్ పార్టీ శ్రేణులు తరలి రావాల్సిందిగా కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకులు కోరనాయి. అదేవిధంగా మంతని నియోజకవర్గానికి సంబంధించి కాటారం మండలానికి సంబంధించి కొత్తపల్లి గ్రామానికి సంబంధించి కందుల శివగోదమ్మ, ఆమె నిమ్స్ ఆసుపత్రిలో ఏదైతే కిడ్నీ సమస్యతో ఇబ్బంది పడుతుందో ఆమెకు 2.5 లక్షల రూపాయల ఎల్ఓసి మంత్రి గారి నుంచి ఎల్ఓసి మంజూరు చేయడం జరిగింది. దానికి వారు కృతజ్ఞతలు చెప్తా ఉన్నారు. అదే విధంగా ఇంకపోతే ఏదైతే భూపల్లి జ్యోతి కమాన్పూర్ మండల గ్రామ పంచాయతీకి చెంది దాసరిపల్లె గ్రామానికి సంబంధించిన భూపల్లి జ్యోతికి భారత నారీ శక్తి అవార్డును ప్రదానం చేశారు. ఆమె వివిధ రంగాల్లో సేవలు అందిస్తున్నందుకు గాను ఆమెకు ఏదైతే భారతీయ నారీ శక్తి అవార్డును ప్రదానం చేయడం జరిగింది. థ్యాంక్ యూ. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం.